మ్యూల్ ఖాతాలు సృష్టించి సైబర్ నేరగాళ్లకు సహకరించిన ముఠాలోని 13 మందిని కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు బ్యాంకులో మ్యూల్ ఖాతాలు తెరిచి సుమారు 137 కోట్ల లావాదేవీలు జరిపినట్లు విచారణలో గుర్తించామని సిపి గౌస్ ఆలం తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు బండారి సాయిరాంకు చైనాకు చెందిన వ్యక్తులతో సంబంధాలుండగా ఒక్కో లావాదేవీపై 2% కమిషన్ తీసుకున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0లో భాగంగా కరీంనగర్ పోలీసులు భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించారు. మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు. ఎన్సీఆర్బీ పోర్టల్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కరీంనగర్ కిసాన్ నగర్ లోని రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఖాతాల ద్వారా మోసం జరిగినట్లు గుర్తించారు. దర్యాప్తులో 137 కోట్ల అక్రమ లావాదేవీలు జరగా 24 మందిని నిందితులుగా చేర్చారు. అందులో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఆర్బీఎల్ వర్చువల్ ఖాతా ద్వారా 12 కోట్లు, అదే బ్యాంకుకు చెందిన 7 మ్యూల్ ఖాతాల్లో 125 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సిపి గౌస్ ఆలం వివరించారు. ఈ మోసంలో 2 బ్యాంకు ఉద్యోగులు సైతం సహకరించినట్లు వెల్లడించారు. Important person who is involved, Bandari Sairam. He is native of Velgatur Mandal, Jagtial district. And atanu kuda kontamandi Chinese officials to kuda link lo unnaru using Telegram communication channel. A Telegram lo Chinese officials to maatladi valluto account numbers and details, net banking ID password share cheyadam jarigindi. And prati transactions ki akkada nunchi vallu 2% icharu. In what form? Cryptocurrency form. Deentlo iddaru bank officials unnaru, Bhuvanagiri Kalyan. He is manager of that branch and అతని కింద పనిచేసిన క్యాషియర్ ఐషా బేగం. వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి అంటే వాళ్ళు ఈ ఆఫెండర్స్ తో ఆర్గనైజ్ ఈ నెట్వర్క్ లో ఉన్న ఆఫెండర్స్ తో టచ్ లో ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఇది ఫేక్ అన్ని మొత్తం ఫేక్ ఫర్మ్, కానీ వితౌట్ చెకింగ్ దమ్ ఫిజికలీ ఇన్ కనైమెన్స్ విత్ దీస్ ఆర్గనైజ్ క్రిమినల్స్ వీళ్ళు అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేయడానికి కూడా వీళ్ళకి కమిషన్ అమౌంట్ వచ్చింది. సామాన్య ప్రజలకు డబ్బు ఆశ చూపి మ్యూల్ ఖాతాలు తెరిపించినట్లు సిపి గౌసాలం తెలిపారు. ఈ కేసులో నిందితుడు బండి ప్రణయ్తో పాటు అతని అనుచరులు వర్చువల్ ప్లాట్ఫామ్ల ద్వారా మ్యూల్ ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం. ఒక కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మ్యూల్ ఖాతాలను గేమింగ్ ప్లాట్ఫామ్లకు వినియోగించినట్లు తెలుస్తోంది. కమిషన్ ఆశతో బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఖాతా లాగిన్ వివరాలు ఇతరులకు ఇవ్వరాదని సిపి సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబరుకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.